బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇంటికి మార్గం చూపించేందుకు తండ్రి వచ్చారు. మీరు ఆత్మాభిమానులుగా ఉంటే ఈ మార్గం సులభంగా కనిపిస్తుంది. ప్రశ్న: సత్యుగంలోని దేవతలు మోహాజీతులు అని పిలువబడేందుకు సంగం యుగంలో మీకు ఎలాంటి జ్ఞానం లభించింది? జవాబు: సంగం యుగంలో తండ్రి మీకు అమర్ కథను వినిపించి అమర్ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు. ఇది అవినాశిగా తయారైన బ్రహ్మ అనే జ్ఞానం లభించింది. ప్రతి ఆత్మ తన తన పాత్రను అభినయిస్తుంది. అది ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తుంది. ఇందులో ఏడవలసిన అవసరం లేదు. ఈ జ్ఞానం వలన సత్యుగ దేవతలను మోహాజీతులు అని అంటారు. అక్కడ మృత్యు అన్న పేరు కూడా ఉండదు. సంతోషంగా పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారు. పాట: నయనహీనులకు దారిని చూపండి.